హాయ్ అండి. ఇవాళ మనం మెంతికూర చూసారా? నేను వేరే ట్రిప్ ఫాలో అయ్యాను. కొత్తగా ట్రై చేశాను అనమాట. ఇది మాది పారిజాతం చెట్టు. ఇదిగోండి, ఎండిపోయింది చెట్టు అంతా. నేను కొమ్మలు కొట్టేసి చిన్న కుండి ఉండేది, అది సరిపోలేదు. ఇది పెద్ద టబ్బులో రీపాట్ చేసుకున్నా. ఒక వారం 10 రోజులు అయింది. పైన మట్టి తాజాగా ఉంది, చుట్టూ ఖాళీగా కూడా ఉంది. ఏం చేద్దామా అని ఆలోచించాను నేను. తక్కువని ఆకుకూర ఏదన్నా వేద్దాం అనిపించింది. మెంతులు ఒకరోజు నానబెట్టుకొని రెండో రోజు మట్టి లైట్గా కుళ్ళగిచ్చేసి చల్లాను. ఆ చల్లిన మెంతుల మీద మట్టి వేయకుండా, నేను మట్టి వేస్తే ఆ మొక్కలు అనేవి తాజాగా ఉండట్లేదు. కొంచెం మనం తడిపేటప్పటికి మొక్క అనేది పడిపోతుంది. ఆ బరువు ఉంటుంది కదా మట్టి, దాని మీద ఆకు మీద డ్యామేజ్ అయిపోయి మనం ఎన్ని వేస్తే అన్ని రావు, సగమే వస్తుంది ఆకుకూర. అందుకని నేను ఈసారి ఏం చేశానంటే అలా చల్లేసి ఒక టిష్యూ పేపరు పరిచాను దాని మీద. టిష్యూ పేపర్ పరిచిన తర్వాత రోజు ఉదయం సాయంత్రం కొంచెం వాటర్ లైట్గా చల్లుతున్నా. మనం ఎలాగో ఆ మొక్కకి సైడ్ అమ్మటి కొద్దిగా వాటర్ పోస్తుంటాము, ఆ తడి ఆ మొక్కలకి సరిపోతుంది. ఆకుకూరకి ఎక్కువ అక్కర్లేదు. ఇది పైనే ఉండేదే కాబట్టి ఏర్లు కూడా లోపలికి వెళ్ళవు, ఆ మొక్కకి ఏమి డ్యామేజ్ అవ్వదు. అందుకని నేను కొత్త టిప్ ఫాలో అయ్యాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పెద్ద కుండీలు ఏమన్నా మన దగ్గర ఉంటే, సైడ్ అమ్మటి ఖాళీ ఉంటే, నేను చూడండి అవతల ఒక కుండీ పెట్టాను, దాంట్లో ఇటైపు ఏమో ఆకుకూర వేసాను. కాసిన వాటర్ సైడ్ అమ్మటి కుండీకి వేసుకున్నాం అనుకోండి, పెద్ద మొక్కకి వాటర్ అందుతుంది. మనకి ఆకుకూర కూడా కింద తడి ఉంటుంది కాబట్టి వాడిపోకుండా చక్కగా తాజాగా ఉంటుంది. పైన మట్టి చల్లడం వల్ల మనకి ఆకుకూర అనేది నీట్గా రాదు. అవి చిన్న చిన్న మొలకలే కాబట్టి అవి పడిపోతుంటాయి, వాలిపోతుంటాయి మట్టిలోకి. ఆకుకూర అనేది మనకి ఎక్కువ హార్వెస్ట్ రాదు. ఇప్పుడు హార్వెస్ట్ బాగా వస్తాయి అన్నమాట. మొత్తం మనం ఎంత అయితే వేసామో అంతా వచ్చేస్తుంది. నేను ఇప్పటికి 4 రోజులు అయిపోయింది. నేను టిష్యూ పేపర్ అయితే తీసేసాను ఇవాళ. అది పక్కన చూడండి, అది తీసేసాను. ఇక ఇలాగే ఉంచేస్తాను నేను. మళ్ళీ ఇంకా వేయను. పెద్దగా అయిపోయినాయి కదా, ఇంకా మనకి పేపర్ అక్కర్లేదు. ఓన్లీ వాటర్ కొంచెం చల్లుకుంటే చాలు. కానీ టెర్రస్ గార్డెన్ మీద కాబట్టి కాకులు అవి ఉన్న పిట్టలు కానీ ఏమన్నా వాలి అవి తినేస్తుంది అనుకుంటే, మనం అది పేపర్ లైట్ వెయిటే కాబట్టి మళ్ళీ పెట్టేసుకోవచ్చు దాని మీద. అది మన వీలుని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఒకరోజు అలా వదిలేస్తే తెలుసుద్ది ఏమన్నా వచ్చి డ్యామేజ్ చేస్తున్నాయా లేదా అని. అప్పుడు మనం వేయాలా వద్దా అని ఆలోచించుకోవాలి. నేనైతే ఇంకా 1 రోజు 2 రోజులు వేద్దాం అనుకుంటున్నా టిష్యూ పేపర్ దీని మీద. అసలు చూడండి ఎంత నీట్గా ఎలా వచ్చాయో. కొంచెం కూడా మట్టి లేదు, చక్కగా. ఇంత పెద్ద మొక్కలు ఉన్న దగ్గర మనం చుట్టూ పెద్ద టబ్బుల్లో ఖాళీ ఉంటుంది. ఇలాంటి టబ్బుల్లో 2-3 రకాలు మనం ఇలా ట్రై చేసామనుకోండి, మనకి ఎక్కువ మట్టి అక్కర్లేదు. ఇంకొక టబ్బు తీసుకొచ్చి పెట్టనవసరం లేదు. వారం 10 రోజుల్లో మనకి ఆకుకూర వచ్చేస్తుంది కదా. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఏమో నేను ఇది కొత్త ట్రిప్ ఫాలో అయ్యాను అని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, అసలు చాలా సక్సెస్ అయ్యాను అనుకుంటున్నా దీంట్లో. నేను కొత్తగా ట్రై చేశాను ఇది. చూడండి ఎంత బాగుందో గ్రీన్గా. ఇదివరకు వేస్తుంటే మట్టి అంతా పైన ఉండిపోయి మొక్కలు కొన్ని డ్యామేజ్ అయిపోయి మనం వేసిన దాంట్లో మనకి సగమే వచ్చేవి. ఇప్పుడు ఫుల్ వచ్చేసింది నాకు ఆకుకూర. చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలాగే మనం
మెంతికూర, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు. ఆకుకూరలు, తోటకూర కానీ, తోటకూర అవి అంటే కొంచెం పెద్ద మొక్కలు అయ్యే వరకు ఉంచవచ్చు. ఎక్కువ నాకు ఇదే బాగా అనిపిస్తుంది. ఇలాగా వాటికి మళ్ళీ టబ్బు పెట్టుకోవాలేమో, అవి పెద్దవి అవ్వాలి కదా. ఒక మెంతి కూరకే ఇలా బాగుంటుంది అనుకుంటున్నా నేను. ఇది ఇంకా వారం 10 రోజులు ఉంటే మనం తీసేస్తాం కదా, అందుకని ఇదే బెటరు. కుండీల్లో, ఇలాంటి కుండీల్లో నాకు ఇంకా ఇక్కడ ఇటేపు కుండీలన్నీ ఖాళీగా ఉన్నాయి. గులాబీ మొక్క, అవతల ఇంకొక గులాబీ, వీటిల్లో వేసుకోవచ్చు మనం. ఇట్లా కుండీ పైకి మొక్కలుండి కింద కుండీ ఖాళీగా ఉన్న దగ్గర ఆకుకూర చల్లుకోవచ్చు, ఏదో ఒకటి మనకు నచ్చింది. చూడండి, వీటిల్లో మందార మొక్క కొంచెం మట్టి కొళ్ళకి ఇచ్చేసి వేసేమంటే ఒక వారంలో వచ్చేస్తుంది మనకి. ఆ మొక్కకి, పెద్ద మొక్కకి డ్యామేజ్ అనేది ఏముండదు. ఇవి చక్కగా మనకి ఆకుకూరలు అనేవి వస్తాయి. ఇవన్నీ ఖాళీగా ఉన్న కుండీల్లో ఇలాంటి వాటిల్లో కొద్దిగా చల్లుకుంటే సరిపోతుంది.